కమింగ్ బ్యాక్ టు ఇక్కడ సార్, మనం సౌదీకి F-35లు సరే ఇచ్చే ప్రయత్నమో ఈయన తీసుకునే ప్రయత్నమో ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే సెంట్రల్ ఏషియాతో పాటు వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఒకవేళ నిజంగా అవన్నీ అంటే ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు, 2-3 ఏళ్ళు పట్టచ్చేమో లేదా 4 ఏళ్ళు పట్టచ్చేమో అని వాళ్ళు అడిగిన సంఖ్యలో. బట్ అతను ఎందుకు ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాడు MBS? అతని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అదేమన్నా ఒక ప్రమాదకరమైన ధోరణికి దారి తీసే సూచన ఏమన్నా కనిపిస్తోందా రాబోయే రోజుల్లో విత్ ఇన్ ఏషియా? అంటే ఇప్పుడు MBS మొహమ్మద్ బిన్ సల్మాన్ షూస్ లో మీరు నిలబడి అబ్జర్వ్ చేయండి. మీకున్న ఇబ్బందులు ఏంటి? ఇరాన్ ఒక పెద్ద శక్తి, వాడు షియా, నీ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. వాడు ఇండిపెండెంట్ గా అన్ని అస్త్రాలు అన్ని వాడు తయారు చేసుకున్నాడు. కానీ సౌదీ అరేబియా అస్త్రాలు అన్ని అమెరికన్ అస్త్రాలు. కాబట్టి వాడిని కౌంటర్ చేయాలంటే కనుక F-35 లాంటిది ఉంటే కనుక వీళ్ళు వీర వ్యవహారం చేయొచ్చు. అక్కడ ఎవడని కొట్టి రావచ్చు, వాడు రెడార్ లో దొరకవు, మేము కొడుతుంటే వాడు ఏం చేయలేరు వీళ్ళు. సో అది ఒక మేజర్ వాళ్ళకు థ్రెట్. రెండవది మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ మన ఖతార్లో వెళ్ళి కొట్టొచ్చు. ఖతార్ వచ్చేసి అమెరికాకి అలై, అమెరికన్ స్థావరాలు ఉన్నాయి అక్కడ, అమెరికా ప్రెజెన్స్ ఉంది. ఆ కుటుంబాన్ని అంటే మన ఖతారీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి అమెరికా చెప్తుంది. వీళ్ళ ఏవాక్స్లు, వీళ్ళ F-16లు, వీళ్ళ మిజైల్ షీల్డ్లు ఇవన్నీ కూడా వాళ్ళ ఆ థానీ ఏదైతే రెజిమ్ ఉందో అక్కడ వాళ్ళ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పారు. మొత్తం డాసోమ్ అన్నారు. వీళ్ళు సెక్యూరిటీ అంతా అమెరికాకి అప్పచెప్పారు ఖతార్. అటువంటి ఖతార్లో అమెరికా ఉండగా ఇజ్రాయెల్ వచ్చి వాడు కొట్టింది, హమాస్ నెగోషియేటర్స్ ని చంపేసింది. రేపు సౌదీ అరేబియాలో కొట్టదని ఏమైనా గ్యారంటీ ఉందా? కాబట్టి వీళ్ళ దగ్గర F-35 లాంటివి పవర్ఫుల్ ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉందంటే, అంటే ఒకవేళ సౌదీని కొట్టడానికి ఇజ్రాయెల్కి ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఇరాన్ అంటే సార్ హమాస్ ఉన్నారు, లేకపోతే హమాస్కి సపోర్టర్స్ ఉన్నారు, ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ సౌదీలో ఉన్నారా హమాస్ కానీ, హౌతీస్ కానీ, హెజ్బుల్లాస్ కానీ? ఏమో ఉండొచ్చు, మనకేం తెలుసు. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళని హంట్ చేసి వెంటాడి చంపుతారు. వాళ్ళు మిత్ర దేశమా శత్రు దేశమా అనవసరం వాళ్ళకి. మనం చూసాం అర్జెంటీనా నుంచి వాళ్ళు ఎవడో ఆయుష్మాన్ తీసుకొని వచ్చారు. తర్వాత సైప్రస్, మొరక్కో ఎక్కడెక్కడో వీళ్ళు కొట్టారు వీళ్ళ మొసాడ్ ఆపరేషన్స్. వాళ్ళు మొసాడ్ ఆపరేషన్స్ లేని ప్లేస్ లేవు. యూరోప్ లో కొట్టారు వీళ్ళు, వెళ్ళి ఫ్రాన్స్ లో, యూకేలో ఎక్కడెక్కడో కొట్టారు వీళ్ళు, రష్యాలో కొట్టారు. కాబట్టి రేపటి రోజు సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్కి ఇబ్బందికరమైనటువంటి ఏదైనా పరిస్థితి ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి కొట్టరని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఖతార్ని కొట్టినప్పుడు అమెరికా వాళ్ళ సమర్థానికి రాలేదు కదా. ఏదో మాటలు అన్నారు, కొట్టకుండా ఉండవలసింది, మేము చాలా దుఃఖించాము, ఇటువంటి పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. నిజంగా వాళ్ళు ఏమైనా ఇజ్రాయెల్ మీద రిటాలిటరీ స్ట్రైక్స్ కి పర్మిట్ చేశారా ఖతార్ని? నా దేశం మీద నువ్వు కొడితే నేను కొట్టే అధికారం నాకు ఉంటుంది కదా. మరి ఖతార్ ఏం చేయలేక రేపటి రోజు సౌదీ అరేబియా అదే పరిస్థితి వస్తే. బట్ అమెరికన్ బేసెస్ ఉన్నాయి కదా సార్, అమెరికన్ మిలిటరీ బేసెస్ ఖతార్ లో ఉన్నాయి కదా, ఉండి కూడా ఏం చేయలేకపోయింది కదా. ఏం చేయలేదు, అదే ఎందుకు చేయలేకపోయారు అనేది. ఎందుకంటే బికాస్ అమెరికా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అలా ఉంది కాబట్టి. బెంజమిన్ నెతన్యాహు కూర్చున్నాడు కాబట్టి. బెంజమిన్ నెతన్యాహు ఉన్నంత వరకు అమెరికా ఇజ్రాయెల్ ని అట్లా టచ్ కూడా చేయలేదు. సో అటువంటి మాస్టర్ స్ట్రోక్ ఉంది కాబట్టి ఈ సౌదీ అరేబియా అంటే తను రక్షించుకోవడానికి ఒక పన్నాగా పొందుతున్నారు. దీనికి ముందర నేపథ్యం ఏం చేశారంటే వాళ్ళు పాకిస్తాన్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు, డిఫెన్స్ ఒప్పందం. అఫ్ కోర్స్ పాకిస్తానే మెంగ మెతుకులు లేవు, వాళ్ళు ఏం చేస్తారు కానీ ఒక మెసేజ్ అమెరికాకు పంపించింది సౌదీ అరేబియా. ఏమని? మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మాకు ఇంట్రెస్ట్ మీరు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఒక బెదిరింపు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ తో వాడు అనుసంధానం చేసుకుంటే అర్థం ఏంటి? చైనాతో చేసుకున్నాడు. నేను పాకిస్తాన్ లో 81% ఎక్విప్మెంట్ అంతా చైనీస్ ఎక్విప్మెంట్ కదా. కాబట్టి అంటే అమెరికాకు శత్రువులైనటువంటి చైనా దగ్గరికి వెళ్తున్నామని ఒక సిగ్నల్ ఇచ్చారు. అందుకని ఈయన అదే అక్కడికి వెళ్ళక నేనే ఇస్తాను నీకు F-35 అని ఇచ్చేసాడు. ఇదంతా ఒక గేమ్ ఆడుతున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, నేను నీకు కావాలంటే F-35 ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను, కానీ నువ్వు ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయి, మనకు అబ్రాహమిక్ అకార్డ్స్ లో చేరు అని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. MBS దాన్ని ఇప్పటి వరకు అక్సెప్ట్ చేయట్లేదు. బహుశా రేపు కనుక అమెరికా న్యూక్లియర్ పవర్ సౌదీ అరేబియాకి ఇస్తాను అన్నటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, ఆ కండిషన్ పెట్టే చేస్తారు. బట్ ఆయన ఇజ్రాయెల్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిజర్వేషన్ కదా సార్. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి న్యూక్లియర్ పవర్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఇజ్రాయెల్కి మేజర్ థ్రెట్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు కదా.
కరెక్ట్. అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినా న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళకి న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఇస్తారు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సౌదీ అరేబియాలో క్రమేపీ వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ పడిపోతున్నాయి. మొట్టమొదటిసారి వాళ్ళు నెగిటివ్ బడ్జెట్స్ లో వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు లేదు, వాళ్ళు ఏకఛత్రాధిపత్యం ఉండింది వాళ్ళకి. క్రమేపీ తగ్గిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, మనకు ఏదో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ వస్తున్నాయి, విండ్, తర్వాత మనకు సోలార్, ఇవన్నీ వస్తున్నాయి. సో దాని డిమాండ్ క్రమేపీ తగ్గిపోతుంది. రాబోయే దశకం 10-20 సంవత్సరాలలో ఆయిల్ డిమాండ్ చాలా తగ్గిపోతుంది, గణనీయంగా 50% పడిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళకి న్యూక్లియర్ ఎనర్జీ చాలా కీలకం. వాళ్ళకి నిజంగా కూడా అవసరమే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పవర్ సప్లై చేయడానికి పెట్టేటువంటి టెక్నాలజీ ఇవ్వచ్చు అమెరికా. కానీ దాన్ని మొత్తం వాళ్ళే మానిటర్ చేస్తారు. అక్కడ ఇంజనీర్స్ వీళ్ళే ఉంటారు, అమెరికన్ ఇంజనీర్స్ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆరామ్కో, సౌదీ ఆరామ్కో ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అది సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ అది. సో దాంట్లో టెక్నాలజీ అంతా అమెరికన్ టెక్నాలజీ. ఆరకెల్ తర్వాత మనకు SAP ఇవే నడుస్తాయి దాంట్లో. అమెరికాలో కూర్చొని స్విచ్ ఆఫ్ చేసేయచ్చు, వీడు ఇంకా ఒక బ్యారల్ కూడా బయట తీయలేడు. మొత్తం టెక్నాలజీ దాన్ని రన్ చేస్తుంటే అమెరికన్ టెక్నాలజీ రన్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు అమెరికాకి ఇండిపెండెంట్ గా వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకోలేరు, అలా కంట్రోల్ చేశారు. అదే చేయొచ్చు న్యూక్లియర్ లో కూడా. న్యూక్లియర్ ప్లాంట్ పెట్టి దాంట్లో ఉన్న టెక్నాలజీ, దాంట్లో ఉన్న డిజైన్, దాంట్లో ఫర్నెస్ ని ఫైర్ చేయడము, దాని న్యూక్లియర్ రియాక్షన్ కి క్రిటికల్ స్టేజ్ తీసుకురావడం, ఈ మొత్తం అమెరికన్ సాఫ్ట్వేర్ ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయొచ్చు, అది ఇబ్బంది కాదు. కానీ దానికి ఒక కండిషన్స్ పెడుతుంది అమెరికా, ప్రతిదానికి కండిషన్స్ పెడుతుంది. నువ్వు ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తే నీకు ఇస్తామన్న దిశగా వాడు ప్రయత్నం చేస్తున్నారు. కానీ MBS ఈ రోజు కనుక ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేస్తే పాలస్టైన్ కి వేరే దేశం ఇవ్వకుండా, ఒక పాలస్టైన్ స్టేట్ అనేది ఒకటి ఫార్మల్ గా అఫీషియల్ గా దాన్ని రికగ్నైజ్ చేసి బయటకు రానంత వరకు ఇతను కనుక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తే తన దేశంలో దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఈ కట్టర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు MBS కూడా టార్గెట్ చేసి చంపొచ్చు. ఈ ప్రమాదం ఉంది. అందుకని MBS ఏంటంటే ఇప్పటికి ఒక్క విషయం నాకు పక్కన పెట్టండి, మీ దాంతో నేను కోఆపరేట్ చేస్తున్నాను అంటాడు. నిజంగా కూడా కోఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు గతంలో సౌదీ ఎయిర్ స్పేస్ ఇజ్రాయెల్ కి పర్మిషన్ ఉండేది కాదు. ఇప్పుడు మన భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా, మనకు ఇండిగో ఎయిర్లైన్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాయి, టెల్ అవీవ్ వెళ్తున్నాయి, ఇజ్రాయెల్కి వెళ్తున్నాయి. మనకి అవి సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకునే వెళ్తున్నాయి. అంతేకాదు హౌతీలను కొట్టడానికి ఇజ్రాయెల్ సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకుని మిసైల్స్ ఫైర్ చేస్తారు. ఇంకా ఇరాన్ నుంచి వీళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తే సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి ఇంటెలిజెన్స్ ఇచ్చి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి వాడు 30 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది వీళ్ళ మిసైల్స్ అన్ని కూడా. అంతకుముందరిగో వీడు మిసైల్ ఫైర్ చేశాడు అని సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొన్ని అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే బెంజమిన్ నెతన్యాహు రియాద్ లో దిగి MBS ని కలిసి వెళ్ళాడు కొన్ని నెలల క్రితం అని చెప్తున్నారు. ఇది అన్కన్ఫర్మ్. అఫీషియల్ గా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ లేవు, కానీ వాళ్ళిద్దరు అన్అఫిషియల్ గా కలిశారు అని కూడా మనం వింటున్నాం. కాబట్టి అన్ని విధాలా కోఆపరేట్ చేస్తున్నాడు MBS. కానీ అఫీషియల్ రికగ్నైజేషన్ మాత్రం చేయట్లేదు, అది ఒక్కటి చేయట్లేదు. సార్, ఈస్ దేర్ ఎనీ పొటెన్షియల్ థ్రెట్ ఫ్రమ్